జడ్పీ ఎన్నికల పోరికి ముందు ఓరుగల్లులో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. జిల్లాలో బలం పెంచుకుంటున్న టీఆర్ఎస్ ఇప్పటికే ప్రతిపక్షాల ప్రభావం లేకుండా చేసింది. 2 టర్ముల్లో టీఆర్ఎస్కు 11 మంది ఎమ్మెల్యేలుంటే అప్పుడు ఇప్పుడు మిగిలింది ఒక్కరే. దీంతో ఒకప్పుడు ఓరుగల్లు కంచుకోటాన్ని భావించిన కాంగ్రెస్ టీడీపీకి జిల్లాలో ఉనికి లేకుండా పోతోంది. ఒకప్పుడు కాంగ్రెస్ కి కంచుకోటగా ఉన్న ఓరుగల్లులో గులాబీ బలం పెరిగింది. 2009 సాధారణ ఎన్నికల్లో ఒక్క వినయ్ భాస్కర్ మాత్రమే ఎమ్మెల్యేగా ఉన్న వరంగల్ జిల్లాలో స్టేషన్ ఘన్పూర్, పరకాల ఉప ఎన్నికల నుంచి టీఆర్ఎస్ బలపడుతూ వచ్చింది. 2014 ఎన్నికల్లో జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాల్లో టీఆర్ఎస్ 8, కాంగ్రెస్ 1, టీడీపీ 2 స్థానాల్లో విజయం సాధించాయి. 2 ఎంపీ స్థానాల్ని టీఆర్ఎస్ పార్టీనే గెలుచుకుంది. తర్వాత జరిగిన పరిణామాలతో ఇండిపెండెంట్ గా గెలిచిన దొంతి మాధవరెడ్డి కాంగ్రెస్ లో కొనసాగగా మిగతా పార్టీలోని 3 ఎమ్మెల్యేలు కారెక్కారు. దీంతో శాసనసభలో జిల్లా నుంచి టీడీపీ ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఇతర పార్టీల ముఖ్య నేతలు గులాబీ పార్టీలో చేరడంతో ప్రతిపక్షాల ప్రభావం తగ్గిపోయింది. రెండు 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. 12 అసెంబ్లీ స్థానాల్లో టీఆర్ఎస్ 10 చోట్ల విజయం సాధించగా భూపాలపల్లి, మూలుగు సెగ్మెంట్లలో హస్తం హవా చూపింది. భూపాలపల్లి నుంచి గెలిచిన గండ్ర కూడా కారెక్కుతాడనే ప్రచారం జరిగింది. అయితే వాటిని కొట్టిపారేస్తూ వచ్చిన గండ్ర కేటీఆర్ తో భేటీ తర్వాత టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు క్లారిటీ ఇచ్చారు. పార్టీలో సీనియర్ నేతగా వైఎస్ హయాంలో ప్రభుత్వ చీఫ్ విప్ గా ఉన్న గండ్రకు పార్టీ 3వ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చింది. ఆయన భార్య జ్యోతికి కార్పొరేటర్ గా ఒక టర్మ్ అవకాశం ఇవ్వగా జిల్లా విభజన తర్వాత భూపాలపల్లి పార్టీ అధ్యక్షురాలిగా పనిచేశారు. ఇప్పుడు పార్టీ మారడంతో ఆ పదవికి రాజీనామా చేశారు. గండ్ర దంపతులు పార్టీ మారడంతో గండ్ర జ్యోతికి జడ్పీ చైర్మన్ గా, వెంకటరమణకు కీలక పదవిని టీఆర్ఎస్ ఇవ్వనుందనే ప్రచారం జరుగుతోంది. ఉన్న 2 ఎమ్మెల్యేల్లో గండ్ర కారెక్కడంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల బలం 11కు చేరింది. దీంతో సీతక్క మాత్రమే కాంగ్రెస్ ఎమ్మెల్యేగా మిగిలారు.